హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిర్రర్ని నార్మల్ నీడిల్తో ఏ విధంగా కుట్టాలో చూద్దాము. ముందుగా మిర్రర్ని క్లాత్ పైన గ్లూ స్టిక్ సహాయంతో స్టిక్ చేసుకోవాలి. ఇది స్టిక్ అయిన తర్వాత కుట్టడం మొదలు పెట్టాలి. ముందుగా ఇలా నీడిల్ని పైకి లాగి ఇలా పొడవాటి టాకా వేయాలి. దీని పక్కనే ఇంకొక పొడవాటి టాకా వేయాలి. సో ఇలా రెండు టాకాలు వేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా మరొక రెండు టాకాలు వేయాలి. ఈ టాకాలు వేసేటప్పుడు మరి మిర్రర్ మొత్తం మునిగిపోయేటట్లు మధ్య వరకు వేయకూడదు. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు మనకి 4 సైడ్స్ టాకాలు వేయడం వల్ల స్క్వేర్ షేప్ వచ్చింది కదా. ఆ స్క్వేర్స్ మధ్యలో నుండి దారాన్ని ఇలా మధ్యలోకి తీసి నీడిల్ని కిందికి ఉంచాలి. మళ్ళీ పక్కనే నీడిల్ని పైకి తీసి ఇలా మధ్యలోకి మధ్యలోకి ఒక టాకా వేయాలి. మళ్ళీ పక్కనే తీసి ఇంకొక మధ్యలోకి తీసుకెళ్ళి ఇలా టాకాలు వేయాలి. ఇప్పుడు మనకి డబుల్ స్క్వేర్స్ ఫామ్ అయినాయి అన్నమాట. ఫస్ట్ ఒక స్క్వేర్ వచ్చింది కదా, దానిపై నుండి మళ్ళీ టాకా వేయడం వల్ల ఇలా డబుల్ స్క్వేర్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. తర్వాత ఇలా ఏదో ఒక దగ్గర నీడిల్ని పైకి తీసి ఇంతవరకు మనం వేసుకున్న టాకాల మధ్యలో నుండి నీడిల్ని ఇలా బయటి వైపు గుచ్చాలి. ఇలా బయటి వైపు గుచ్చిన తర్వాత నీడిల్ కింద దారాన్ని ఈ విధంగా నీడిల్ కిందికి తీసుకొచ్చి ఇలా నీడిల్ని బయటికి లాగాలి. చూడండి, మళ్ళీ జాగ్రత్తగా ఇలా టాకాల మధ్యలో నుండి నీడిల్ని బయటికి గుచ్చుతూ ఈ దారాన్ని నీడిల్ కింద ఉంచి నీడిల్ని ఇలా బయటి వైపు లాగాలి. సో సిల్క్ థ్రెడ్ కుట్టేటప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఊరికనే చిక్కుబడిపోతుంది అన్నమాట. సో మనం ఇలా మన బొటనవేలు సహాయంతోనే దారాన్ని ఇలా పట్టుకోవాలి. అప్పుడు కొంచెం చిక్కులు పడకుండా ఉంటుంది, ఈజీగా కుట్టొస్తుంది. సో ఇలా మన థంబ్ ఫింగర్తో దారాన్ని అదిమి పట్టి ఈ టాకాల మధ్యలో నుండి నీడిల్ని బయటికి తీసి ఇలా స్టిచ్ చేయాలి. మొత్తం ఇలానే ఉంటుందండి ప్రాసెస్ అంతా. మనం ఇది లాస్ట్లో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందంటే మనం మంచిగా నీట్గా జడ వేసుకున్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఈ స్టిచ్ అనేది ఒక మిర్రర్ పైన మనం రెడీమేడ్గా చేసి పెట్టిన ఫ్రేమ్ ఏదైనా ఉంచారా అన్నట్టుగా ఉంటుంది మనం నీట్గా కుట్టినట్లయితే. సో ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అదే అలవాటు అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. నార్మల్ నీడిల్తో మిర్రర్ అనేది స్టిచ్ చేయడం 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక మెథడ్ అనేది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇలా నీట్గా మిర్రర్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చివరికి వచ్చాక మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసిన దాని మధ్యలో నీడిల్ని కిందికి దించాలి. చూడండి, ఇప్పుడు మొత్తం కుట్టడం అనేది అయిపోతుంది కదా. ఇలా మొత్తం పూర్తయిన తర్వాత మనం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ స్టిచ్లో నుండి
నీడిల్ని కిందికి దించాలి, అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చూడండి, నాకు ఇక్కడ శారీకి వేసుకున్నాను ఈ చిన్న చిన్న మిర్రర్సే. నాకు శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చి చిన్న బార్డర్ లాగా వచ్చింది కదా, నాకు అది డల్గా అనిపించింది. సో అందుకని నేను అక్కడక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో మిర్రర్స్ వేసుకున్నాను. ఇంకా మధ్యలో కూడా వేసుకోవచ్చు ఓపిక ఉంటే, నాకు అక్కడికే సరిపోయిందండి. సో ఇంకా నేను ఈ కుచ్చులు కూడా నేనే వేసుకున్నాను, కాకపోతే అవి వాటర్ వాష్ చేస్తున్నాను కాబట్టి ఈ శారీని, సో ఇలా అయిపోయాయి. ఇంకా పళ్ళుకి వచ్చేసి చూడండి, ఇలా అక్కడక్కడ మరి ప్లెయిన్గా కనబడకుండా మిర్రర్స్ అయితే కుట్టాను. సో ఫ్రెండ్స్, ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.